అది ఘీ కాదు, నెయ్యి కాదు, ఆవు పాల ద్వారా చేసిన నెయ్యి కాదు, సింథటిక్ ఘీ అని. ఈ సింథటిక్ ఘీ ఏంటో, ఇది తయారు చేయటానికంట ఎసిటిక్ యాసిడ్స్ అండ్ ఈస్టర్స్, ఆర్టిఫిషియల్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్స్, బీటా కెరోటిన్ అండ్ ఫేక్ ఫ్లేవర్స్, సువాసనల కోసం ఫేక్ ఫ్లేవర్స్, రిఫైన్డ్ పామ్ ఆయిల్ అండ్ కెర్నాల్ ఆయిల్ అండ్ లాక్టిక్ యాసిడ్. అండ్ ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా ఒక మాట కూడా చెప్పారు, బాత్రూమ్ క్లీనర్స్ కు వాడే ఇవి కూడా వాడుతున్నారు. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? స్వామివారి ప్రసాదం ఏంటి? ప్రసాదంలో ఇవన్నీ ఏంటి? సింథటిక్ ఘీ ఏంటి? అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది, భయం వేస్తుంది. అసలు ఎక్కడున్నాం మనం? ఇది లడ్డుగా పెడుతున్నారా? ఇది నిజమా? సిబిఐ ఇది వేసిందా? అది కూడా 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం నుంచి 24 వరకు జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటారు. ఆపోజిషన్ లో లేదు, అది జరగలేదు అని, అందులో జంతువుల యొక్క కొవ్వు లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇందులో ఇది ఘీ కాదు అని అంటున్నారు. సింథటిక్ ఘీ అంట, పాముల ఆయిల్ ద్వారా తయారు చేసినటువంటి సింథటిక్ ఘీ అంట. ఈ ఘీని వాడుతున్నారంట. సరే, ఇది నిజమా అబద్ధమా పని మన వరకు మనం పరిశీలిస్తే, భక్తుడిగా మళ్ళీ నేను వస్తున్నాను, ఒక సామాన్య భక్తుడిగా ఆలోచిస్తే, ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేస్తాం. ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేయాలంటే ఆవు పాలను మరిగించాలి, తోడు పెట్టాలి, పెరుగు చెయ్యాలి, పెరుగుని చిలకాలి, మజ్జిగ చేస్తూ చిలికితే వచ్చినటువంటి వెన్నను కరిగించి మరగబెడితే నెయ్యి వస్తుంది. ఇది యశోదమ్మ కృష్ణ పరమాత్ముడికి ఆవు పాల ద్వారా చిలికినటువంటి వెన్న నెయ్యిని కృష్ణ పరమాత్ముడికి పెట్టారు. ఈ నెయ్యి ఖరీదు ఎంతో తెలుసండి? ఈ రోజుల్లో అయితే గ్రామ స్థాయిలో అయితే 2500 నుంచి 3000 రూపాయలు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఇదంతా కష్టం కాబట్టి కొంత మెకానికల్ గా కూడా కొంత టెక్నాలజీ ద్వారా చేస్తున్నారు. ఎలాగా? ఆవు పాలను సేకరించి అందులో నుంచి ఫ్యాట్స్ ని సపరేట్ చేసి, వెన్నని బయటకు తీసి, అందులో నుంచి నెయ్యి తయారు చేసి, అంటే ఇప్పుడు విజయ డైరీ మిల్క్ వారు వీళ్ళందరూ కూడా నెయ్యిని తయారు చేసి అమ్ముతారు. దాని విలువ ఎంతో తెలుసా? మినిమం 1200 నుంచి 1500 రూపీస్. మరి మార్చ్ నెల 2019 సంవత్సరం ఒక టెండరు గవర్నమెంట్ నాటి ప్రభుత్వం ఇచ్చింది. అందులో 319 రూపాయలకి L1 ఇచ్చారు. L1 అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే తక్కువ రేటుకి నెయ్యి అమ్ముతారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వటం. అంటే 319 రూపాయలకి కేజీ నెయ్యి. నమ్మ సాధ్యమా? ఇది నిజమా? 319 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా? 319 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేసి ఒక రోజుకి నెయ్యి ఎంత అవసరం ఉంటుందంటే 15,000 నుంచి 18,000 కేజీల వరకు అవసరం ఉంటుంది. ఈ రకంగా ఈ నెయ్యిని సేకరించి లడ్లు తయారు చేశారంట. ఈ లడ్డులో ఇలాంటి అవశేషాలన్నీ కూడా ఉన్నాయంట. ఒక భక్తుడిగా స్వామివారి వద్దకు వెళ్ళి వారి పాదాలను సందర్శించి ఎంతో భక్తితో తిరిగి వచ్చి ఆ లడ్డూను ఎంతో పవిత్రమైనదిగా స్వీకరిస్తున్న సందర్భంలో ఆ లడ్డూలు ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి భక్తుడికి ఈ లడ్డూలో నేను జంతువుల కొవ్వు లేకపోతే సింథటిక్ ఘీతో నేను తింటున్నాను ఈ లడ్డు అన్నది ఎంత బాధను కలిగిస్తుంది, ఎంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఒక హిందువుగా ఇవన్నీ జరుగుతుంటే చూస్తుంటే ఎంత బాధేస్తుంది. అది ఘీ కాదు, నెయ్యి కాదు, ఆవు పాల ద్వారా చేసిన నెయ్యి కాదు, సింథటిక్ ఘీ అని. ఈ సింథటిక్ ఘీ ఏంటో, ఇది తయారు చేయటానికంట ఎసిటిక్ యాసిడ్స్ అండ్ ఈస్టర్స్, ఆర్టిఫిషియల్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్స్, బీటా కెరోటిన్ అండ్ ఫేక్ ఫ్లేవర్స్, సువాసనల కోసం ఫేక్ ఫ్లేవర్స్, రిఫైన్డ్ పామ్ ఆయిల్ అండ్ కెర్నాల్ ఆయిల్ అండ్ లాక్టిక్ యాసిడ్. అండ్ ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా ఒక మాట కూడా చెప్పారు, బాత్రూమ్ క్లీనర్స్ కు వాడే ఇవి కూడా వాడుతున్నారు.
ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? స్వామివారి ప్రసాదం ఏంటి? ప్రసాదంలో ఇవన్నీ ఏంటి? సింథటిక్ గీ ఏంటి? అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది, భయం వేస్తుంది. అసలు ఎక్కడున్నాం మనం? ఇది లడ్డుగా పెడుతున్నారా? ఇది నిజమా? సిబిఐ ఇది వేసిందా? అది కూడా 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం నుంచి 24 వరకు జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటారు. ఆపోజిషన్ లో లేదు, అది జరగలేదు అని, అందులో జంతువుల యొక్క కొవ్వు లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇందులో ఇది గీ కాదు అని అంటున్నారు. సింథటిక్ గీ అంట, పాముల ఆయిల్ ద్వారా తయారు చేసినటువంటి సింథటిక్ గీ అంట. ఈ గీని వాడుతున్నారంట. సరే, ఇది నిజమా అబద్ధమా పని మన వరకు మనం పరిశీలిస్తే, భక్తుడిగా మళ్ళీ నేను వస్తున్నాను, ఒక సామాన్య భక్తుడిగా ఆలోచిస్తే, ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేస్తాం. ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేయాలంటే ఆవు పాలను మరిగించాలి, తోడు పెట్టాలి, పెరుగు చెయ్యాలి, పెరుగుని చిలకాలి, మజ్జిగ చేస్తూ చిలికితే వచ్చినటువంటి వెన్నను కరిగించి మరగబెడితే నెయ్యి వస్తుంది. ఇది యశోదమ్మ కృష్ణ పరమాత్ముడికి ఆవు పాల ద్వారా చిలికినటువంటి వెన్న నెయ్యిని కృష్ణ పరమాత్ముడికి పెట్టారు. ఈ నెయ్యి ఖరీదు ఎంతో తెలుసండి? ఈ రోజుల్లో అయితే గ్రామ స్థాయిలో అయితే 2500 నుంచి 3000 రూపాయలు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఇదంతా కష్టం కాబట్టి కొంత మెకానికల్ గా కూడా కొంత టెక్నాలజీ ద్వారా చేస్తున్నారు. ఎలాగా? ఆవు పాలను సేకరించి అందులో నుంచి ఫ్యాట్స్ ని సెపరేట్ చేసి, వెన్నని బయటకు తీసి, అందులో నుంచి నెయ్యి తయారు చేసి, అంటే ఇప్పుడు విజయ డైరీ మిల్క్ వారు వీళ్ళందరూ కూడా నెయ్యిని తయారు చేసి అమ్ముతారు. దాని విలువ ఎంతో తెలుసా? మినిమం 1200 నుంచి 1500 రూపీస్. మరి మార్చ్ నెల 2019 సంవత్సరం ఒక టెండర్ గవర్నమెంట్ నాటి ప్రభుత్వం ఇచ్చింది. అందులో 319 రూపాయలకి L1 ఇచ్చారు. L1 అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే తక్కువ రేటుకి నెయ్యి అమ్ముతారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వటం. అంటే 319 రూపాయలకి కేజీ నెయ్యి. నమ్మ సాధ్యమా? ఇది నిజమా? 319 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా? 319 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేసి ఒక రోజుకి నెయ్యి ఎంత అవసరం ఉంటుందంటే 15,000 నుంచి 18,000 కేజీల వరకు అవసరం ఉంటుంది. ఈ రకంగా ఈ నెయ్యిని సేకరించి లడ్లు తయారు చేశారంట. ఈ లడ్డులో ఇలాంటి అవశేషాలన్నీ కూడా ఉన్నాయంట. ఒక భక్తుడిగా స్వామివారి వద్దకు వెళ్ళి వారి పాదాలను సందర్శించి ఎంతో భక్తితో తిరిగి వచ్చి ఆ లడ్డూను ఎంతో పవిత్రమైనదిగా స్వీకరిస్తున్న సందర్భంలో ఆ లడ్డూలు ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి భక్తుడికి ఈ లడ్డూలో నేను జంతువుల కొవ్వు లేకపోతే సింథటిక్ గీతో నేను తింటున్నాను ఈ లడ్డు అన్నది ఎంత బాధను కలిగిస్తుంది, ఎంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఒక హిందువుగా ఇవన్నీ జరుగుతుంటే చూస్తుంటే ఎంత బాధేస్తుంది.